ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క మీటింగ్‌లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. రవి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసుక్రీస్తు ప్రవ్వ, మహోన్నతుడగు నా దేవ, నా ప్రవ్వ, నీకెంతో వందనాలేసయ్యా. గొప్ప దేవ, ఈ గడిచిన కాలమంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా మీ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించడం నీకు ఎంతో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఈ దినంనైనా ప్రేయర్లో మాకు తోడున్నందుకు నీకు వందనాలు ప్రభా. విజయం ఇచ్చిన దేవా నీకు ఎంతో వందనాలు. తిరిగి మరోసారి ప్రభా ఇక సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలో మాకు అనుగ్రహించినారు. నీకెంతో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో నీకే అర్పించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలోనైనా మరోసారి ప్రభా మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. ఇక ఆన్లైన్ ప్రేయర్ అంతట్లో ప్రభా మీరు సహాయపడండి. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా ప్రతి చీకటి శక్తి మీరు బంధించండి. రానబిడ్డ త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రభా. పాటల ద్వారా మహిం పొందిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. మీకు నూతనమైన అభిషేకం మాకు దయచేయండి అయినా. ఓ దేవానికి ఎంతో వందనాలు ప్రభా. యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం నైనా. మీరు అక్కడ సంబంధించిన ప్రతి సూచనలు నెరవేరుతున్నాయి. కాబట్టి నైనా బహు జాగ్రత్త కలిగి మేము జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా. మరి విశేషంగానైనా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మేము అనేక చోట్ల ప్రకటించాలా, అనేకులు శిష్యులుగా తయారు చేయాలా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా ప్రవ్వా. అయినా అలాంటి ప్రయాసంలో, అలాంటి పరిచర్య జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తాం. మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రవ్వా, మీకు ఆయాసకరమైన జీవితం ఉంటే వాటి నుంచి మాకు విడుదల దయచేయండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలనైనా, మీకు కనికరం పొందాలా, మీ కృపలో మేము జీవించాలనైనా, యథార్థతో, పరిశుద్ధతో, వినయ భయభక్తులు కలిగి నిండు మనసుతో నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. ఎందుకు ప్రభా ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అయినా. గొప్ప దేవానికి ఎంతో వందాలేసయ్యా. నైనా భయం ఉంటుందే భయంకరమైన దినాలు ప్రభా. అయినా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభా మీ కన్నీరు విడిచి మేము ప్రార్థించాలా. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. దుష్టుడు ప్రభాకి సమయం కొంచెం బహు భయంకరంగా విజృంభించుడు పనిచేస్తున్న ప్రభా. ఆయన వారి రాజ్యాన్ని మేము కూలగొట్టాలా ప్రభా. శత్రు గవిని మేము స్వాధీనపరచుకోవాలా ప్రభా. బంధింపబడిన ఆత్మలను ప్రభా మీ విమోచన కలిగించాలా, మీ రాజ్యంలో నడిపించాలా ప్రభా. ఈ యుద్ధ పోరాటంలో ప్రవ్వా మేము యుద్ధం నేర్చుకోవాలా నైనా, మాకు నేర్పించండి ప్రవ్వా. సేవ పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరు యుద్ధ సూరులే ప్రవ్వా. కాబట్టి నైనా మేము పోరాడే దురాత్మ సమూహంతో, ఆకాశంలో దురాత్మ సమూహంతో, లోకనాథులతో, అంధకార చీకటి శక్తులతో మేము పోరాడుతున్నాం ప్రవ్వా. ఈ పోరాటంలో మేము విజయం పొందాలా. మాకు చేతులకు వేళ్లకు యుద్ధం నేర్పించినైనా మీ యొక్క సర్వాంజ కవచాన్ని మాకు ధరింపజేసి, ఓ ప్రభా మీ యుద్ధంలో మేము పోరాడాలా ప్రభా. అనేకులు పక్షంగా మేము పోరాడాలా, వాటి రాజ్యాన్ని కూలగొట్టాలా ప్రభా. ప్రతి ప్రపంచాలు మేము ఆక్రమించుకోవాలా ప్రభావ, మేము స్వాధీనపరచుకోవాలా ప్రభావ. ఎందుకంటే మీరు మాకు అధికారం ఇచ్చినారు నైనా. అయినా మీ మహిమార్థమై మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం. నా దేవా, నా ప్రభా నీకు ఎంతో వందాలు. వాతావరణం కూడా మీకు అదుపులో తీసుకోండి ప్రభా. ప్రతి అనారోగ్యాలు కొట్టివేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు స్వస్థపరచమని ప్రార్థిష్టమైనా. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి. పరిశుధాత్మ దేవ మీ సాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరూ నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకోమని, ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరి మీద దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఇంకెవరైతే రాలేదో వాళ్ళందరూ నడిపించి ఇక నిత్యం ప్రభావ ఇక నేను యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ప్రతి ఒక్కరు మీ వాక్యంలో బలపడాలా, తర్బీదు పొందాలా ప్రభా. మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రభా. అలాంటి కృప దయచేసి ప్రతి ప్రార్థన వాక్యాన్ని మీరు ఆశీర్వదించి ప్రభా అనేక చోట్ల వెళ్ళి ప్రభా వాళ్ళ జీవితంలో కార్యసిద్ధి కలుగజేయలాగిన మీరు ప్రేరేపించండి. పరిశుధాత్మ దేవ మీరే ఆ రీతిగా నడిపించి సహాయం చేయమని వింటున్న వాళ్ళందరూ ఆస్వాదించి, ఓ ప్రభా ఆరాధన అంతట్లో మీరు నడిపించినైనా మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయమని, ఓ ప్రభా అయినా మీకు ఒక సాశ్రమం నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మరి పాటతో దేవుడిని మనం స్తుతిద్దాము, గణపరుద్దాము, పాట పాడదాము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమ అంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దైవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మెచ్చిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దైవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు అందని కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవాని మా దేవానివే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవానివే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. థ్యాంక్ యూ. హల్లెలూయా. అది మధ్యలో ఉన్న పర్సన్ తిడి బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను. రీజనర్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అక్క. మనము ఈరోజు వాక్యం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో నుంచి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము.
మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, కృపా సత్య సంపూర్ణుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, ప్రేమ స్వరూపివి, కరుణా సంపన్నుడవు, దయా దాక్షిణ్యుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడు అయిన దేవ, వారునాథ సత్యస్వరూపియగు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, యేసయ్య నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయ్యా, ఈ దినమును చూడలేక అనేకులు ప్రభువ తండ్రి వాళ్ళ కాలాన్ని ముగించుకున్నారు ప్రభువ. అయ్యా, నీ దృష్టికి ఏ మాత్రము నాయన మేము యోగ్యులము కాదు, ఏ మాత్రము నాయన మేము అర్హులము కాము గాని అయ్యా, నీ కృప నీ దయ మా పట్ల ఉంది కాబట్టి నాయన తండ్రి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిత్యముండునన్న. కాబట్టే నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి నాయన తండ్రి, ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నేను నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. 2-3 నా నామములో ఉంటే అక్కడ ఉంటానన్న దేవుడవు, మా మధ్యలో మీరున్నండి, మాతో మీరున్నారని మేము నమ్ముచున్నాం దేవా. ఇదిగో ఇంతవరకు పాటల ద్వారా నాయన మహిమ పొందినావు దేవా. అవును తండ్రి, నువ్వు ఏమైనా చేయగలిగిన సమర్థుడవు ప్రభువ. కాబట్టే నాయన మేము విశ్వాసము లేని వారిగా నాయన ఉండకుండా విశ్వాసము కలిగి ఉంటేనే మీకు ఇష్టలన్న నీ మాటను బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇదిగో నా తండ్రి, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నాలో నువ్వుండి నాయన వాక్యాన్ని ఇక్కడ ఉపదేశించమని, బోధించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అలాగే ఈ వాక్యం వింటున్న వాళ్ళందరము నాయన మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. మా మనోనేత్రాలు విప్పండి, మా హృదయాలు తెరవండి. అయ్యా, నీ వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించేలాగా నాయన మీరే మా కృప చూపించండి. మేము వినటం మట్టుకే వినడం కాదు నాయన, గ్రహించిన ఆయన మా మనసు తిప్పుకునేలాగున మీరు సహాయం దయచేయమని తండ్రి. ఎక్కడ కూడా నాయన నా స్వనీతిని నేను స్థాపించుకోకుండా, ఎక్కడ కూడా దేవ నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోనకుండా, నా ప్రవర్తన అంతటి ఎందునైనా నీ అధికారానికి లోబర్చుకుంటూ, నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఈ మాట హెబ్రీలో సంఘానికి తన పత్రిక ద్వారా ఈ మాట తెలియజేస్తుందంటే, చూడండి, మనము మొదట దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి. కాబట్టే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎందుకు విశ్వాసము లేకుండా దేవునికి మనము ఇష్టుడై ఉండుట అసాధ్యము అని రాయబడిందంటే, దేవుని ఎదుట అది చెబుతున్న నేనైనా, వింటున్న మీరైనా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడి ఆయనను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంట? విశ్వాస మూలముగా జీవించే వారిగా ఉండాలి. మనకొచ్చిన కష్టాన్ని బట్టి కానీ, మనకున్న శ్రమను బట్టి కానీ, లేదా మనకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, దేనిని బట్టి కూడా నీ జీవితంలో నువ్వు దేవుని పట్ల అనుమానించకూడదు. ఏ విషయంలో కూడా దేవుని పట్ల నువ్వు అభ్యంతర పడకూడదు. ఎక్కడ కూడా నువ్వు దేవుని విషయంలో సందేహించకూడదు. ఎప్పుడు మన జీవితంలో మనకి అనుమానాలు వస్తాయి, ఎప్పుడు దేవుని పట్ల మనకు అభ్యంతరాలు వస్తాయి, ఎప్పుడు దేవుని పట్ల మనకు సందేహాలు వస్తాయి అంటే మన పరిస్థితులను బట్టే.
అది శోధన కావచ్చు, శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వ్యాధి బాధలు ఏదైనా కానీ ఆయన ఎదుట నీవు నేను ఎలా ఉండాలా? విశ్వాస మూలముగా జీవించేవారిగా ఉండాల. యేసుక్రీస్తు ప్రభుని అపవాది శోధించబడినప్పుడు ఈ రాళ్లను రొట్టెలు చేసుకోమన్నప్పుడు దేవుడు పలికిన మాట ఒకటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతాడు. ఆ మాటలే దేవుడిచ్చిన ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథం. ఈరోజు మనుషుల మాటలు వింటే అది కొంత మట్టుకే మనకు ఉపశమనము, ఆ మాటలు కొంత మట్టుకే మనకు ఓదార్పు. కానీ దేవుని వాక్యము అలా కాదు. కాబట్టి దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు ఎవరు? నీతిమంతుడు పౌలు రోమాపత్రికలో రాశాడు, నీతిమంతుడు ఒకడును లేడు, యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడు. ఎప్పుడైతే మనమందరము మన పాపముల విషయమై చనిపోయి దేవుని నీతి విషయమై మనము జీవించాలని ఆ శిలువ మీద ఆ మ్రాను తన భుజముల మీద మోసి, ఆ శిలువలో దేవుడు ఎప్పుడైతే మనందరి పాపాల నిమిత్తము ఆయన మృతి పొంది సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా దేవుడు 3వ దినము లేచాడు, ఆయనని విశ్వసించి నమ్మి ఆయన మరణ భూస్థాపితములో పాల్పొందిన మనం అందరము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఆ నీతిమంతులుగా తీర్చబడిన మనము, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనము, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్న మనము అంతము వరకు సహించే వారిగా ఉండాలి. నీ విశ్వాసము 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, అంతము వరకు నువ్వు సహించిన వాడిగా ఉండాలి. అంతము వరకు సహించాలంటే దేన్ని బట్టి కూడా నీ జీవితంలో నువ్వు వెనుకకు తీయకూడదు. అది నీ పరిస్థితులను బట్టి కావచ్చు, లేదా నీ జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి, దేన్ని బట్టి కూడా ఈరోజు వెనుకకు తీయకూడదు. అలా బైబిల్లో వెనుకకు తీసిన వారు ఉన్నారు, వెనుకకు తీయని వారు ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనము, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు. ఇది దేవుడు పలికిన మాట. జీవం గల దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన ప్రభు యేసుక్రీస్తు ప్రభువే పలికిన మాట. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి కూడా నా యందు నమ్మకము లేని వారిగా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా? మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. ఎవరు? ఆనాడున్న ఇశ్రాయేలీ, దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఐగుప్తులో వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు రాజు వారి చేత వెట్టి పనులు చేపిస్తున్నప్పుడు వీళ్ళు మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తూ ఎప్పుడైతే వీళ్ళు మొరపెట్టారో ఆ మొర్ర దేవుని వద్దకు చేరింది. వారిని దేవుడు చూచాడు కాబట్టి వారి మీద లక్ష్యం ఉంచాడు దేవుడు. అలా భయంకరమైన బాధలో ఉన్న వీరు, కష్టములో ఉన్న వీరు, శ్రమలో ఉన్న వీరు
చూడండి, చెరలో ఉన్న వీరు, బానిసత్వంలో ఉన్న వీరు మొరపెట్టినప్పుడు అబ్రహాముతో చేసిన దేవుని నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ పరము నుండి దిగి వచ్చి మోషేని ఏర్పరచుకొని దేవుడు ఆ ఐగుప్తులో ఆ సోయాను క్షేత్రమందు వాళ్ళ పితరుల ఎదుట దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎన్ని సూచక క్రియలు చేశాడు. వీటన్నిటిని చూసిన వీరు వాటన్నిటినీ ఎక్కడ కూడా దేవుని పట్ల జ్ఞాపకము తెచ్చుకోకుండా ఎప్పుడైతే వారి వెనుక వచ్చిన ఫరో సైన్యాన్ని బట్టి, ముందున్న సముద్రాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వెనుకకు తీస్తున్నారు. ఈరోజు నీ జీవితము అలా ఉంటే, ఈరోజు నోటి మాటల చేత నువ్వు పాపం చేయకూడదు. ఈరోజు దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎక్కువైపోయినారు, దేవుణ్ణి మీద సనిగే వాళ్ళు ఎక్కువైపోయినారు. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నా పట్ల అన్యాయం చేశాడు అనే మాట్లాడేవారు ఎక్కువైపోయారు. వాళ్ళ కలిగిన శ్రమను బట్టి కావచ్చు, లేదా వాళ్ళ కలిగి ఉన్న బాధను బట్టి కావచ్చు, అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ పరిస్థితులను బట్టి కావచ్చు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మాట్లాడేవాళ్ళు. చూడండి, వీళ్ళు ఎక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచారు? దేవుడు చేసిన సూచక క్రియలను, దేవుడు వారి ఎదుట చేసిన మహత్కార్యాలు చూసి కూడా దేవుణ్ణి నమ్మలేని వారిగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు? చూడండి, ఆ భయము నీలో పోకపోతే నీ నోటి నుండి కూడా ఇలాంటి మాటలే ఒకరోజు వస్తాయి. అందుకు మీ హృదయాలను కలవరపడనీయబాకన్నాడు యేసుప్రభు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆనాడు ఇశ్రాయేలీల్ని పగలు ఐగుప్తులో ఉన్నప్పుడు పగలు మేఘస్తంభంలో నుండి, రాత్రి అగ్నిస్తంభంలో నుండి దేవుడు నడిపించాడు. ఎన్ని సూచక క్రియలు దేవుడు వారి ఎదుట చేశాడు. వీటన్నిటిని చూసిన వీరు ఆయన చేసిన ఆశ్చర్య క్రియలన్నిటినీ మర్చిపోయి వాళ్ళ ముందున్న ఆ సమస్యను బట్టి, ఆ దాన్ని బట్టి తొందరపడి మేము ఐగుప్తులోకి వెళ్ళుట మాకు మేలు అంటున్నారు. ఈరోజు ఇలానే శోధనలకు లొంగిపోయి, శ్రమలకు లొంగిపోయి, బాధలకు లొంగిపోయి అనేకులు అభ్యంతరపడి వెనుకకు తీసిన వారు, ఈ లెక్కకు మించిన వారు ఉన్నారు ఈరోజు క్రైస్తవుల్లో. ఈరోజు నీ జీవితం అలా ఉందా? దేవుడు పరిశీలించుకోమంటున్నాడు. ఈరోజు దేన్ని బట్టి నువ్వు భయపడే వాడివైతే నువ్వు దేవుని మూలముగా జీవించలేవు, నువ్వు ముందుకు సాగలేవు. అందుకు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు ఎందుకు చూడమన్నాడు పౌలు. ఓపికతో అంటే ఓపిక లేదు ఈరోజు జనాలకి. ఈరోజు మనుషుల్లో సహనం లేదు. అందుకు తొందరపడేవాళ్ళు, తొందరపడి దేవుణ్ణి దూషించే వాళ్ళు, తొందరపడి వెనుకకు తీసేవాళ్ళు ఈరోజు లెక్కకు మించి విస్తరించి ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, చెబుతున్న నేను పరిశీలన చేసుకోవాలా? నీ భక్తి ఒక రోజును బట్టో కాదు, సంవత్సరాలను బట్టి కాదు, అంతము వరకు సహించే భక్తి గలవాడవైతేనే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండగలవు. నువ్వు దేవునికి ఎదుట ఆయన మూలంగా జీవించగలవు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఈ లోకాన్ని జయించుదురు, లోకమును జయించేది మనకున్న విశ్వాసమే అన్నాడు. కాబట్టి ఈరోజు నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి, నీ పట్ల నీకు నమ్మకం ఉండాలి. ఈరోజు ఆ విశ్వాసము తొలగిపోతుంది. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడే విశ్వాసం, లేదా వ్యవస్థల మీద ఆధారపడే విశ్వాసం, శ్రమ వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే చూడాల్సింది ఆకాశమందున్న దేవుని వైపే తప్ప మనుషుల వైపు చూడకూడదు కదా. మనుషులను నమ్ముకోవద్దు, మనుషులను ఆశ్రయించొద్దు, యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను నమ్ముకుంటే మేలన్నప్పుడు ఈరోజు మనుషులు ఎవరిని నమ్ముకుంటున్నారు? చూడండి, ఇలా మనుషులు విశ్వాసం మూలంగా జీవించలేకపోతున్నారు. కాబట్టి ఈ బలహీనతను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఈరోజు స్వార్థంతో వాళ్ళని ఉపయోగించుకునే వాళ్ళు లెక్కకు మించి విస్తరించున్నారు.
మా దగ్గరకు వస్తే మీకు అది అవుతుంది, మా దగ్గరకు వస్తే మీకు ఇది వస్తుంది. ఈ మాటలు చెప్పి మనుషులని మభ్యపరుస్తున్నారు. ఈరోజు నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద, కనిపెట్టుకొని ఉండాల్సింది నువ్వు దేవుని మీద, నమ్ముకోవాల్సింది నువ్వు నమ్మిన దేవుని మీద, ఆశ్రయించాల్సింది నువ్వు నమ్మిన దేవుని మీద తప్ప ఈరోజు నువ్వు మనుషులను ఎందుకు నమ్ముకుంటున్నావు? ఎందుకు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు? మొదట ఆయన చెప్పింది ఏంది? నన్ను కదా. నువ్వు నా సన్నిధిలో ఉండి అడగాల, నువ్వు నా సన్నిధిలో ఉండి వెతకాల, అప్పుడు నేను పంపిస్తా నీ దగ్గరికి ఎవరో ఆ యోగ్యుడిని. ఈరోజు ఉన్నారా అలాంటి క్రైస్తవులు? ఈరోజు అలాంటి భక్తులు ఉన్నారా? అలాంటి సేవకులు ఉన్నారా? మనుషులని దేవుని మీద ఆధారపడే వాళ్ళు. ఈరోజు ఎవరి మీద నీ గురి చూపిస్తున్నావు? మా దగ్గరకు వస్తే బాగవుతారు, మేము వెళితే బాగవుతారు. చూడండి, బాగు చేసేవాడు, కార్యశుద్ధి కలుగజేసేవాడు యేసుక్రీస్తు ప్రభు తప్ప విత్తిన వాడిలో నాటేవాడిలో ఎవడిలో ఏమీ లేదు. చెప్పే నాలో అయినా ఈ లోకంలో ఉన్న సేవకుల్లో ఎవరిలో ఏమీ లేదు. ఒక్క కార్యశుద్ధి కలుగజేసేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడు మొదట నేనున్నానని వాడు నమ్మాల. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడే నమ్ముకొనదగిన వాడు. ఆపత్కాలములో ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయననే మనకు ఆశ్రయము, దుర్గము అని నమ్మేవాడు. అలా నమ్మి ఆయన యొద్దకు వచ్చేవాడు అతను వెతికిన ఫలము దేవుడు దయచేయగలడని ఈరోజు ఉన్నారా విశ్వాసులు? ఈరోజు అలా నమ్ముతున్నారా దేవుణ్ణి? అలా నమ్మకముతో దేవుని యొద్దకు వస్తున్నారు? అలాంటప్పుడు నీ విశ్వాసము గొప్పది కాదు. దేవుడు చూచే దేవుడు. కాబట్టి ఈ ఇశ్రాయేలీయులు ఆ ఫరో సైన్యాన్ని బట్టి, ఆ సముద్రాన్ని బట్టి మేము మరలా వెనుకకు తిరిగి వెళుతాము, మరలా మేము వెళ్ళి ఆ బానిసత్వంలో ఉంటాము, మరలా మేము ఆ ఐగుప్తుల చేత ఆ వెట్టి పనులు చేస్తాము అనుకుంటున్నారు. చూడండి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, దేవుని ఆలోచన ఎలా ఉంది. నిర్గమకాండము చూడండి 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమరోయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చుతునని వారితో చెప్పుము. ఆయనేమో వారి బాధ నుండి వారిని విడిపించాలి, వాళ్ళ చెర నుండి వాళ్ళని విడిపించాలి, వాళ్ళ ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి వాళ్ళకంటూ ఒక దేశం ఉండాలి, అది పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించాలని వాళ్ళ పట్ల ప్రణాళిక కలిగి దేవుడు చేస్తుంటే, చూడండి ఈరోజు కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో పొల్లినట్లు ఆనాడు ఇశ్రాయేలీలు అలా తయారైపోయారు. మరలా అదే జీవితం కావాలి. ఈరోజు కూడా పాపాల నుండి విడిపించబడిన నువ్వు, పాపాల నుండి విమోచించబడ్డ నువ్వు ఈరోజు మరలా పాపములో జీవిస్తున్నావంటే ఆ సామెత నీకు వర్తించదా? అలా జీవిస్తుంటే నాకు వర్తించదా? ఈరోజు ఎక్కడ క్రైస్తవుల్లో మార్పు ఉంది? చూడండి, వాడు దేవుడు వాళ్ళ ఎదుట ఎన్ని కార్యాలు చేశాడు, ఇవన్నీ జ్ఞాపకంలోనికి రేవు. ఈరోజు నీ కలిగి ఉన్న శ్రమను బట్టో, నీ కలిగి ఉన్న బాధను బట్టి నువ్వు ఆలోచిస్తే దేవుడు నీ జీవితంలో చేసినవి ఏవి కూడా నీకు జ్ఞాపకంలోనికి రావు. నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నప్పుడే ఆయన నువ్వు ధైర్యం ఉంటుంది. చూడండి, ఐగుప్తులో నుండి విడిపించి ఆ ఎర్ర సముద్రం దాకా నడిపించిన దేవుడు, అక్కడ వరకు వాళ్ళను తీసుకొచ్చిన దేవుడు అక్కడి నుండి తీసుకెళ్ళడా? కానీ ఆ విశ్వాసం లేదు. అందుకు పౌలు మాట్లాడుతున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. నేను విశ్వాసిని, నేను గొప్ప భక్తుణ్ణి, నాకు విశ్వాసం ఉంది, నాకు దేవుడు అంటే ప్రేమ ఉందంటే చెప్పుకోవడం సరిపోదు. నీ పరిస్థితులను బట్టి, నీ జీవితంలో వచ్చే ఆ పరిస్థితులను బట్టి నువ్వు నిలబడినప్పుడే నీ విశ్వాసంలో నువ్వు నెగ్గినవాడివి. నీకొచ్చే శ్రమలో కానీ, నీకొచ్చే బాధలో కానీ,
నీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఎక్కడ కూడా దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా, ఒక ఏబు ఎలా ఉన్నాడో అలా ఉన్నప్పుడే నువ్వు విశ్వాసి. అంతే తప్ప నేను 10 సంవత్సరాల నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాను, 20 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాను, అవి చెప్పుకోవడానికే పనికొస్తాయి తప్ప క్రియలు లేకపోతే అవి ఎందుకు పనికిరావు అన్నట్టు. ఎందుకంటే దేవుడు మన విశ్వాసాన్ని చూచే దేవుడు, దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు. ఆ విశ్వాసం అనే పరీక్షలో నువ్వు లెగ్గలేనప్పుడు దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతావా? ఈరోజు నీ జీవితంలో నువ్వు వెనుకకు తీసే వ్యక్తిగా ఉంటే, నీ పరిస్థితులను బట్టి నువ్వు వెనుకకు తీస్తుంటే, నువ్వు ఎలా విశ్వాస మూలముగా జీవించిన వాడవవుతావు? నీకు వచ్చే శోధనలకు నువ్వు లొంగిపోయి, నువ్వు శోధించబడి ఆ శోధనలకు పడిపోతే నువ్వు ఎట్లా విశ్వాసంతో జయించినట్టు? కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఇదే. దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు నీలో ఆ విశ్వాసము లేని ఆ దుష్ట హృదయము ఒకవేళ నీలో ఉంటే చూసుకోమంటున్నాడు. నాలో ఉంటే దేవుడు నన్ను చూసుకోమంటున్నాడు. ఎందుకంటే అంతము వరకు సహించాలా. ఆనాడు పేతురు అపోస్తులు వాళ్ళని హింసించినప్పుడు, రాళ్లతో కొట్టినప్పుడు, ఆ నామమున బోధించకూడదని వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు ఎవ్వరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ నామము కొరకు ఎన్ని అవమానాలైనా మేము పొందుటకు యోగ్యులం అనుకున్నారే తప్ప ఆనాడున్న అపోస్తులు వెనుకకు తీయలేదు. ఈనాడున్న క్రైస్తవులు అలా ఉన్నారా? ఈరోజున్న విశ్వాసులు అలా ఉన్నారా? కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, నీ జీవితంలో దేన్ని బట్టి కూడా మనము వెనుకకు తీయకూడదు. అంతము వరకు మనం సహించాలంటే ఎంతగా నీలో విశ్వాసం ఉండాలి, ఎంతగా నీ విశ్వాసముతో దేవుణ్ణి విడిచిపెట్టకుండా నువ్వు ఉండాలి. అంటే నువ్వెంతగా నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలా? మనం ఎంతగా వృద్ధి చేసుకోవాలంటే ఎంతగా దేవుని గురించి మనం వినాలి, దేవుని గురించి తెలుసుకోవాలా. అప్పుడే కదా ఆయన నమ్మదగిన దేవుడు. అన్నాడు ఈరోజు నువ్వు నేనే కాదు కదా కష్టాల గుండా వెళ్ళేది, శ్రమల గుండా వెళ్ళేది, బాధల గుండా వెళ్ళేది, రోగాల గుండా వెళ్ళేది. ఎంతో మంది ఉన్నారు కదా బైబుల్లో. హిజ్కియా లేడా? మరణకరమైన రోగం వచ్చినప్పటికీ నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నా కానీ తను విశ్వాసముతో ఆ మరణకరమైన రోగం నుండి బయటపడగలిగాడు. కన్నీళ్లు విడిచాడు దేవుడి దగ్గర, పట్టుదల కలిగి ప్రార్థించాడు. ఆయన కనికరాని కొరకు కనిపెట్టుకున్నాడు. అతను కన్నీళ్లు విడిచింది, అతను ప్రార్థన చేసింది దేవుడు చూచాడా లేదా? ఏ దేవుడైతే నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకు అన్నావు, అదే దేవుడు 15 సంవత్సరాలు తన ఆయుసు పెంచిండా లేదా? చూడండి. కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఇలా దేవుని గురించి మనం విన్నప్పుడు, దేవుని గురించి మనం చదివినప్పుడు, దేవుణ్ణి మనము సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మనం వెనుకకు తీయము. అదే మన విశ్వాసము అలా ఉండకుండా ఒక మనుషుల మీదనో, ఒక వ్యవస్థల మీదనో, ఒక సంఘాల మీదనో, ఒక వ్యక్తుల మీదనో ఆధారపడేదైతే నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడివి, కూలిపోతావు. దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద కట్టుకోకుండా ఎవడైనా సరే, వాడు ఎవడైనా సరే, అది నేనైనా మీరైనా ఎవరైనా సరే, అది ఎంత పెద్ద సంఘమైనా సరే, ఎంత పెద్ద గొప్ప సేవకుడైనా సరే, వాళ్ళు కూలిపోతారు. గాలి తుఫాను ఎక్కువైపోతే, వాన వరదలు ఎక్కువైపోతే కూలిపోతాయి. ఎందుకంటే బండ మీద అవి కట్టబడలేదు. ఈరోజు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు కట్టబడిన వాడివైతే, కట్టబడిన దానివైతే నువ్వు కదిలించబడవు. ఎందుకంటే ఆ అపోస్తులు ప్రవక్తలు వాళ్ళ గురి యేసు ప్రభువే, ఆయనను చూస్తూ నడిచిన వాళ్ళు దేవుని వైపు చూసి నడిచిన వాళ్ళు. ఈరోజు నువ్వు దేని వైపు చూసి నడుస్తున్నావు? ఈరోజు నువ్వు గ్రహించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు.
కాబట్టి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే ఆ దుష్ట హృదయము, ఆ విశ్వాసము లేని హృదయం ఒకవేళ నాలో ఉన్న మీలో ఉన్న చూచుకోండి. అది ఎట్లా నీకు అర్థమవుతుందంటే నీ మాటలను బట్టి, నీలో ఉన్న భయాన్ని బట్టి, నీలో ఉన్న కలవరాన్ని బట్టి, నువ్వు పడే ఆ తొందరపాటును బట్టి, ఆ మాటలను బట్టి నువ్వు విశ్వాసము లేనివాడిగా ఉన్నావు దేవుని ఎదుట. ఈరోజు నువ్వు విశ్వాసము లేని దానివిగా ఉన్నావు దేవుని బట్టి. కాబట్టే దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు కాబట్టే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను వినుట మట్టుకే వింటాను, నేను గ్రహించుకోను అనుకుంటే నువ్వు ధన్యుడు కాలేవు, నువ్వు ధన్యురాలు కాలేవు. యేసుప్రభు ఎవరు ధన్యులని చెప్పాడు? మీ కన్నులు చూచుచున్నవి గనుక, మీ చెవులు వినుచున్నవి గనుక, మీ హృదయాలు తిప్పబడుతున్నాయి కాబట్టి మీరు ధన్యులు అన్నాడు. నువ్వు ఉట్టి వినే వ్యక్తివైతే, విని అవతలకు వెళ్ళి ఆ మరిచిపోయే వ్యక్తివైతే నీలో ఏ క్రియ కనబడదు. కాబట్టి నువ్వు ఎక్కడేసిన గొంగళ పురుగులాగా నీ విశ్వాసం అట్లనే ఉంటుంది. నువ్వు అలానే బలహీనురాలుగా బతుకుతావు. అబ్రహాము ఎలా బలవంతుడయ్యాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని వాక్యము ఆయన యొద్దకు వచ్చినప్పుడు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలేదు. ఎందుకు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు ఆ దేవుడు సమర్థుడని నమ్మాడు అబ్రహాం. ఈరోజు వాక్యాన్ని అలా నమ్మే భక్తులు ఉన్నారా? స్టేటస్లు పెట్టుకోవచ్చు మనం, లేదా గ్రూపుల్లో పెట్టుకోవచ్చు, లేదా మనం చెప్పొచ్చు, కానీ మన హృదయంలో ఉందా ఆ వాక్యం? ఆ వాక్యాన్ని మన హృదయంలో అవలంబించుకుంటున్నామా? అంతగా ఆ వాక్యాన్ని మనం నమ్ముతున్నామా? దాన్ని పట్టుకుంటున్నామా? మన ఇంట్లో ఉంటేనో, మన స్టేటస్లో ఉంటేనో మనం పెట్టుకుంటే కాదు ఉండాల్సింది. ఈ హృదయం అనే పలక మీద నీ వాక్యం రాయబడాలి. అక్కడ రాయబడితే అది విశ్వాసము లేని దుష్ట హృదయం అవ్వదు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టరు. శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, బాధను బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడవు, నువ్వు దిగులు పడవు, దేనికి కూడా నువ్వు భయపడవు. ఎందుకంటే నమ్మదగిన వాడు మనకు దేవుడు కాబట్టి. ఆ నమ్మదగిన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, ఆయనను ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఆయన వారికి ఆశ్రయ దుర్గంలాగా ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎలా అయితే ఆ ఫరో సైన్యాన్ని బట్టి, ఆ ముందున్న ఎర్ర సముద్రాన్ని బట్టి వాళ్ళు భయపడి వాళ్ళు వెనుకకు తీశారు. అలాగే బైబిల్లో మనం చూస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము, చూడండి సమూయేలు మొదటి గ్రంథము, చూడండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము, చూడండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండుల నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జేనేడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి స్థిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజములకు మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈట కోన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడును డాలు మోయుచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయును కారా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతనిని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు విని బహుభీతులయ్యిరి. చూడండి, యుద్ధము చేయాల్సిన రాజు సౌలు, ఇశ్రాయేలీలు ఆ ఫిలిస్తీయుని యొక్క రూపాన్ని, ఆకారాన్ని చూసి అతని మాటలు విని బహుభీతులైపోయి అతనితో యుద్ధము చేయడానికి భయపడుతున్నారు. జీవము గల దేవుణ్ణి
విడిచిపెట్టినారు. విశ్వాసము లేని దుష్ట హృదయులు వాళ్ళు. చూడండి, ఈ ఆత్మ, ఈ పిరికితనము గల ఆత్మ, ఈ కలవరపరిచే ఆత్మ, ఈ భయాన్ని సృష్టించే ఆత్మ ఆనాడున్న ఇశ్రాయేలు నుంచి ఆ అవిశ్వాసములో ఉన్న వాళ్ళందరిలో కనిపిస్తుంది. ఈరోజు సమస్య పెద్దదైతేంది, దాని ఆకారం పెద్దదైతేంది. నీకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు, నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు, నీ పక్షమున యుద్ధము చేయువాడు యెహోవా అన్నప్పుడు నీలో ఏముండాలా? తెగింపు ఉండాలి కదా, నీలో రోషం ఉండాలి కదా, పౌరుషం ఉండాలి కదా. చూడండి, యుద్ధము చేయాల్సిన వాడు, అభిషేకించబడ్డ సౌలు పిరికివాడైపోయినాడు. ఇశ్రాయేలీలందరూ పిరికి వాళ్ళు అయిపోయినారు. అందుకు దేవుడు ఒకరిని కనుగొన్నాడు. ఆ రోషము, ఆ పౌరుషము, ఆ తెగింపు దావీదులో చూశాడు కాబట్టి దేవుడు తనని నిలబెట్టుకొని తనే యుద్ధము చేసి ఓడించాడు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి నీ జీవితంలో భయపడుతున్నావు? ఈరోజు కూడా పరిచర్యలో, సువార్తలో అనేక ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలను బట్టి ఆ మనుషులు ఏదో చేస్తారని భయపడి వెనుకకు తీస్తున్నారు. నీ సేవలో నువ్వు చేసే దాంట్లో దేవుని పట్ల ఏ స్వార్థం లేకపోతే, దేవుణ్ణి ప్రేమించి చేసేదైతే, ఎందుకు ఆ దావీదుని ఎలా అయితే ఎలుగుబంటి నుంచి, సింహముల నుండి దేవుడు రక్షించినప్పుడు, ఈ గొల్యాతు నుండి దేవుడు గెలిపించినప్పుడు, ఈరోజు ఈ మనుషులు అలాంటి దుష్ట మృగాలైతే ఏం చేయగలవు నిన్ను? కానీ ఆ తెగింపు ఉందా? ఈరోజు నువ్వు దేన్ని బట్టి చూసి వెనుకకు తీస్తున్నావు? ఈరోజు క్రైస్తవులు చెప్పుకోవడానికి విశ్వాసులు, చెప్పుకోవడానికి మేము సేవకులము, మేము అభిషేకించబడ్డాము, కానీ ఎక్కడ ఉంది వారిలో క్రియలు? ఎక్కడ ఉంది వాళ్ళలో ఆ దావీదుకున్న రోషం? ఎక్కడ ఉంది ఆ దేవుని పట్ల సమర్పణతో చేసేది? అందరూ పిరికి వాళ్ళలాగా తయారయ్యారు. ఈరోజు క్రైస్తవుల్లో వెంటాడుతున్నది ఈ ఆత్మనే, ఈ పిరికితనము గల ఆత్మ వెంటాడుతుంది. అందుకు వాళ్ళు ఆలోచించి వెనుకకు తీస్తున్నారు. ఈరోజు గొల్యాతు లాంటి వాళ్ళు, ఎలుగుబంటు లాంటి వాళ్ళు, సింహము లాంటి వాళ్ళు, అవి అన్ని మృగాలు. ఆ మృగాల నుండి దేవుడు కాపాడినప్పుడు నువ్వు అదే విధంగా దేవుని పక్షాన నువ్వు చేయగలిగితే దేవుడు ఎందుకు నీ పక్షాన ఉన్నాడు? చూడండి, సౌలు భయపడుతున్నాడు. ఎవరిని బట్టి? గొల్యాతును బట్టి. సౌలు అభిషేకించబడ్డవాడే కదా, దేవుని ఆత్మను పొందుకున్నవాడే కదా, దేవుని గురించి తెలుసుకున్నవాడే కదా. ఆ బాలుడైన దావీదులో ఉన్న తెగింపు, రోషము సౌలులో లేదు. అందుకు పౌలు అన్నాడు నూతన నిబంధనలో, దేవుడు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు గాని పిరికితనము గల ఆత్మ నీకు ఇవ్వలేదు. ఎందుకు? నువ్వు పోరాడాలి, నువ్వు ఎదుర్కోవాలి, నీ ఎదుర్కొని నిలబడే ఆ ఆత్మనిచ్చాడే తప్ప ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి వెనుకకు తీసే ఆ పిరికితనాన్ని దేవుడు మనలో పొయ్యలేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు దేవుడు. దావీదు ఆ విశ్వాసముతోనే ఆ గొల్యాతును ఓడించగలిగాడు. దావీదు వెనుకకు తీయలేదు. ఎందుకు? తన దేవుడు సమర్థుడని నమ్మాడు. ఈరోజు నీ జీవితంలో అలా దేవుణ్ణి నువ్వు నమ్మగలుగుతున్నావా? నా దేవునికి ఏది అసాధ్యమైనది లేదు, నేను నమ్మితే అది సాధ్యమే అంటున్నాడు. అలా అన్నీ సాధ్యమైనప్పుడు ఈరోజు నువ్వెందుకు భయపడాలా? ఎందుకు నీలో పిరికితనం ఉండాలా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన భక్తులము, విశ్వాసులము, క్రైస్తవులము అని చెప్పుకుంటే సరిపోదు. సౌలు ఇశ్రాయేలీలే. ఆనాడు వాళ్ళు యుద్ధములో దావీదు వెళ్ళకపోతే దేవుని నామము దూషించబడేది, దేవుని నామము అవమానపరచబడేది. కానీ ఒక్కడే దేవుని పక్షాన. చూడండి, 1 సమూయేలు 17వ అధ్యాయము 36వ వచనము చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిచ్చును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను
ఆకాశ పక్షులకులను భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే. సేవ కూడా అంతే. నువ్వేదో పోట్లాడుతున్నావు, నువ్వేదో సాధించుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేస్తున్నాడు అంతా. నువ్వు నిలబడాలా, ఆయన పక్షాన నువ్వు ఉండగలగాల. ఆ తెగింపు, ఆ పట్టుదల, ఆ సువార్త నిమిత్తము, ఆ పరిచర్య నిమిత్తము ఎన్ని ఉన్నా సరే నువ్వు దేవుని పక్షాన్ని నిలబడి చూడు, ఆయన మహిమని నీ జీవితంలో చూస్తావు. ఎందుకు? ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఆ గొల్యాతును ఓడించాలంటే ఈటలు, కత్తులు, యుద్ధోపకరణాలు కావాలా దావీదికి. కానీ దావీదు ఎలా జయించాడు? కేవలము విశ్వాసముతోనే. కానీ ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టాడు సౌలు, దుష్ట హృదయం. జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఈరోజు అలానే ఆ జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టారు ఆనాడున్న ఇశ్రాయేలీయులు. కాబట్టి మేము వెనుకకు తీస్తాము, మరలా ఐగుప్తులకు దాసులం అవుతే మాకు మేలు, మాకు మంచిది అని ఆలోచన చేస్తున్నారు. సౌలు, ఇశ్రాయేలీయులు యుద్ధం చేయాల్సిన వాళ్ళు వెనుకకు తీస్తున్నారు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వెనుకకు తీస్తున్నానా, ముందుకు ధైర్యంతో నేను సాగుతున్నానా? ఈరోజు నా పరిస్థితులను బట్టి నేను కలవరపడుతున్నానా? నా పరిస్థితులను బట్టి కూడా నిరీక్షణతో దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. కష్టాలు, బాధలు వస్తుంటాయి. ఎందుకు? బైబిల్లో ఎవరు పొందలేదు కష్టాలు. యేసు ప్రభువే శ్రమ అనుభవించినప్పుడు, యేసు ప్రభువే శోధించబడ్డప్పుడు నువ్వు నేనేమన్నా గొప్పవాళ్ళమా? ఆ కష్టాలు, శ్రమలు, ఆ బాధల్లోనే కదా నీ విశ్వాసం అనేది తెలిసేది. లేదా దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది చేశాడు, ఇది చేశాడు అనుకుంటున్నావు. ఆ చేసిన దాన్ని బట్టి ఆ దేవుని పక్షాన నుండి సాక్ష్యం చెబుతున్నావు. అవన్నీ తీసేసి చూడు, అదే దేవుణ్ణి అందరి ఎదుట నువ్వు దూషించిపోతావు. ఈరోజు దూషించే వాళ్ళు లేరా? ఏబు దూషించలేదే, ఏబు ఎక్కడ తొందరపడలేదే, తొందరపడి నోటి మాటలతో ఎక్కడ పాపం చేయలేదే. చూడండి, హలో అక్క, అదే కరెంట్ పోయింది మళ్ళీ. సరే, చూడండి ఇంకొక వాక్యము చూడండి, మనకి దానియేలు గ్రంథము చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మెషకు, అబేద్ను మీరు నా దేవుణ్ణి పూజించుట లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది, అది నిజమా? బాకాను, పిల్లం గ్రోవిని, పెద్ద వీణను, సుపోనియను, విపంచికను, సకల విధములగు వాద్యధ్వనులు మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? చూడండి, రాజుకి కోపం వచ్చేసింది. ఎందుకు? ఆ రాజ్యాలన్నిటి మీద ఆయన పట్టుగలవాడు కదా, గొప్పవాడు కదా, ఎవరు కూడా ఆయన మాట వినకుండా ఉండరు కదా. అలాంటి రాజుకి తన జీవితంలో మొట్టమొదటి అనుభవం వీళ్ళ ద్వారా. ఆ రాజు మాటకు వీళ్ళు లెక్క చేయలేదు. కాబట్టి రాజుకు కోపం వచ్చేసింది. కాబట్టే ఇదిగో మరలా ఈ వాయిద్యాలు ఇవన్నీ మోగిన వెంటనే మీరు సాగిల పడండి, నేను చేయించిన ఆ బంగారం ప్రతిమకు మొక్కండి, నమస్కరించండి, లేకపోతే
మండుతున్న అగ్నిగుండంలో మీరు పడవేయబడతారు అని చెప్పడమే కాకుండా నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎక్కడున్నాడు అని ఆ రాజు మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి. ఈరోజు నీ జీవితంలో ఏదొచ్చినా ఈ మాట మనం ఉచ్చరించుకోవాలి. శద్రకును మెషకును అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పితిరి, నెబ్కద్నెజరు ఇందును గురించిన నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. ఎందుకు? దేనిని గురించి కూడా మీరు చింతపడకూడి అన్నాడు దేవుడు. మీలో ఎవడన్నా చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కు చేసుకోగలడా? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దేవుడు మనకు చెబుతుంటే, ఈరోజు నువ్వెందుకు నువ్వు దిగులు పడుతున్నావు? పోనీ దిగులు పడుతున్న నువ్వు, కలత చెందుతున్న నీవు, భయపడుతున్న నువ్వు ఏమన్నా చేయగలిగేవాడివా? చేయగలుగుతావా? ఆ ప్రభు దృష్టి నీ మీద పడకపోతే, ఆయన సహాయము చేయకపోతే, ఆయన దీవించకపోతేనో ఆశీర్వదించకపోతే ఎవ్వడు కూడా గొప్పవాడు కాడు కదా. నువ్వు గొప్పవాడి అవ్వాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, నువ్వు మేలు పొందుకోవాలన్నా, సహాయం చేయాలన్నా ఎవరు చేయగలరు? దేవుడే కదా. ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, ఆయననే చేయగలన్నప్పుడు నువ్వు నీ పరిస్థితులను బట్టి నువ్వు చింతించటం వల్ల నువ్వు చేయగలిగేది ఏంది? కాబట్టి వీళ్ళు అంటున్నారు, మేము ఎందుకు చింతించాలా? నువ్వు చెప్పిన మాటను బట్టి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు లేడు అన్న నీ మాటను బట్టి, నువ్వేదో మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో ఏదో పడవేస్తావన్న నీ యొక్క నిర్ణయాన్ని బట్టి మాకు చింత లేదు. ఇది రూఢీపరచుకోవడం, విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఇదే. నా చుట్టూ ఉన్న పరిస్థితులు అవి పెద్దవిగా ఉన్నా, చిన్నవిగా ఉన్నా, భయంకరంగా ఉన్నా, ప్రమాదకరంగా ఉన్నా నాకు చింత లేదు. ఎందుకు? జలములలో పడి వెళ్ళినా అవి నా మీద పొంగి పార్లవన్నాడు దేవుడు. నేను అగ్నిలో నడిచినా గాని అవి నన్ను కాల్చజాలవు. అలాంటి విశ్వాసము మనలో ఉందా? అలాంటి విశ్వాసముతో నువ్వు జీవిస్తున్నావా? చూడండి, అప్పుడు అంటున్నాడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఈరోజు నీ శ్రమను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ బాధను బట్టి ఆయన ఒక్కడే తప్పించగలడు. ఆయన ఒక్కడే నిన్ను ఆదుకోగలడు, నిన్ను నిలబెట్టగలడు. నువ్వు మనుషుల వైపు చూడు. 10 రోజుల తర్వాత చనిపోయేవాడు 2 రోజులకే చనిపోతావు అన్నట్టు అట్లా ఉంటారు మనుషులు. ఈరోజు మనుషులు అలానే బతుకుతున్నారు అన్నమాట. మాటలతో నిన్ను చంపుతారు అన్నమాట. నీ పడిపోయిన స్థితిని చూసి, లేదా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీకు ఆ బాధ కన్నా ఈ మనుషుల మాటలే నిన్ను ఇంకా బాధిస్తాయి అన్నమాట. ఎందుకంటే నేడున్న వాళ్ళు అలా బతుకుతున్నారు కాబట్టి. అక్రమం విస్తరిస్తే అనేకుల్లో ప్రేమలు చల్లారిపోతాయి. ఎవరిలో ఉంది ప్రేమ? ఎవరిలో ఉంది నిజమైన ప్రేమ? భార్యలో ఉందా? బిడ్డల్లో ఉందా? తల్లిదండ్రుల్లో ఉందా? సహోదరుల్లో ఉందా? సేవకుల్లో ఉంది? ఎవరి ప్రేమలో నిజం ఉంది? ఎప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ నిజమైంది కాదని? మన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి? ఈ ఈగల్లో చేమల్లాగా వస్తారు వాళ్ళు. అవే ఏమి లేనప్పుడు చూడు, ఒక్కడు కనపడడు. చూడండి, వాళ్ళు ఆ మాట అన్నారు. ఎందుకు? రాజుకు కోపం వచ్చేసింది. కాబట్టి రాజుకు కోపం వచ్చి ఈ మండుతున్న అగ్నిగుండం చూసి వీళ్ళు భయపడట్లేదు. ఆ మండుతున్న అగ్ని 7 ఇంతలు చేస్తే ఆ 7 ఇంతలైన అగ్నిని చూసైనా వీళ్ళల్లో భయం వస్తుందేమో అనుకున్నాడు రాజు. ఎలా అయితే గొలియాతును చూసి సౌలు, ఫిలిస్తీన్లు భయపడి బహుభీతులైనారో, ఆ ఫరో సైన్యాన్ని చూసి, ఆ ముందున్న ఎర్ర సముద్రాన్ని చూసి ఆనాడున్న ఇశ్రాయేలీలు బహుభీతులైనారో, వీళ్ళ ముగ్గురు కూడా అలానే బహుభీతులు అవుతారేమో
ఆ ఏడింతల అగ్ని తీవ్రతను చూసి అప్పుడైనా వీరు మనసు మార్చుకొని సాగిలపడి మొక్కుతారేమో అనుకున్నాడు రాజు. కానీ వాళ్ళ తెగింపు, వాళ్ళలో ఉన్న పట్టుదల, వాళ్ళలో ఉన్న దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం, రాజు సిగ్గుపడ్డాడే తప్ప వాళ్ళు సిగ్గుపడలేదు. ఆ రాజు దావీదుని అడ్డగించిన అన్నలు, దావీదుని చూసి ఆ గొల్లియాతును చూసిన వాళ్ళు సిగ్గుపడ్డారే తప్ప దావీదు సిగ్గుపడల. ఎందుకంటే దేవుని అందున్న విశ్వాసము, దేవుని అందున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నేను సిగ్గుపరచనీయుడు దేవుడు. ఏబును చూసిన ఆయన సహోదరులు, ఏబును చూసిన ఆయన స్నేహితులు, అదే ఏబును దేవుడు మరలా దృష్టి పెట్టి దీవించి ఆశీర్వదించినప్పుడు సిగ్గుపడి ఉంటారు తన భార్యతో సహా. ఎందుకంటే ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన రాజు సిగ్గుపడ్డాడు. రాజు ముఖం వికారపోయింది. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడన్న ఆ రాజే ఈ దేవుడే పూజార్హుడు అంటున్నాడు. చూడండి, అది విశ్వాసం మూలంగా జీవించడం అంటే. దేనికి దిగులు పడం మనం. ఆకాశం వచ్చి భూమి మీద పడుతున్నా కూడా నీ హృదయంలో నువ్వు కలవర పడవు. వాళ్ళు విశ్వాసం మూలంగా జీవించేవాళ్ళు. చెప్పుకుంటే కాదు, వాక్యాలు పెట్టుకుంటే కాదు, వాక్యాలు చెబితే కాదు, నేను చెప్పొచ్చు, నువ్వు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. కానీ నీ శ్రమలో కూడా, నీ బాధలో కూడా, నీ కష్టంలో కూడా నీవు నీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, నీ నిరీక్షణను కూడా పోగొట్టుకోకుండా ఏ దేవుణ్ణైతే నమ్మినావో అంతము వరకు ఆ దేవుని మీద నమ్ముకుంటావు చూసినావా, వాళ్ళే భక్తులు, విశ్వాసులు. వచ్చి కూర్చున్నంత మాత్రాన, వచ్చి చెప్పినంత మాత్రాన భక్తులు అయిపోరు, విశ్వాసులు అయిపోరు, క్రైస్తవులు అయిపోరు. నాలో విశ్వాసం ఉంది, నేను భక్తి పరుణ్ణి, నేను విశ్వాసిని, ఆ సర్టిఫికేట్ దేవుడు ఇవ్వాల నీకు, ఆ సాక్ష్యం దేవుడు ఇవ్వాల. ఏబు వంటి వాడు భూమి మీద ఒకడు లేడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. మోసే వంటి సాత్వికుడు ఒకడు లేడు, దేవుడు ఇచ్చాడు సాక్ష్యం. నీకు సాక్ష్యం దేవుడు ఇవ్వాల. దావీదుని ఎందుకు అనుకున్నాడు దేవుడు? యుద్ధం చేయాల్సిన వాళ్ళు పిరికి వాళ్ళు అయిపోయినప్పుడు దేవుడు యుద్ధం లేని వాడి చేత యుద్ధం చేపించి వాళ్ళని సిగ్గుపరిచాడు దేవుడు. తన ఆకారాన్ని బట్టి విర్రవీగిన వాడిని సిగ్గుపరిచాడు దేవుడు, గొల్లియాతుని. తనను నమ్ముకున్న వాళ్ళు, తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎక్కడ కూడా దేవుడు సిగ్గుపరచడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎందుకు చింతించాలా? మన పరిస్థితులు అవి రెట్టింపు కానీ ఎంతైనా కానీ ఆయనకి తెలియదా? ఆ రోజు ఫైరో సైన్యాన్ని, ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? ఆ ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచకపోతే ఈ ఇశ్రాయేలీలు భక్తి గల్లోరో భక్తిహీనులో తెలియదు దేవుడికి. ఎందుకంటే ఆయన శోధించే దేవుడు, పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. పరీక్షించండి, పరిశోధించండి, ఆయన ఎవరిని గురించి జడ్జిమెంట్ ఇవ్వడు దేవుడు. కాబట్టి వీళ్ళు ఆ ఏడంతల మంటను చూసి, ఎవరైతే వీళ్ళని అగ్నిలో వేయాలనుకున్నప్పుడు, ఆ అగ్నిలో వేయాలనుకున్న ఆ బలిష్ఠులు కూడా కాల్చివేయబడింది చూసి కూడా వాళ్ళ మాటలో ఏ మాత్రం అంత కూడా వెనుకకు రాలేదు. ఈరోజు మన భక్తుల గురించి చెప్పండి. ఈరోజు చెప్పే మాటలు రేపొద్దున మనకు ఉండవు. ఈరోజు మనం చూపించే విశ్వాసము 2 రోజుల తర్వాత మనలో కనిపించదు. నిలకడ లేని వాళ్ళం మనం, స్థిరం లేని వాళ్ళం. ఎందుకంటే వాక్యం మీద ఆధారపడి, వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టబడిన వాడివైతే, సదాకాలము నీ గురి దేవుని మీద పెట్టేవాడివైతే నువ్వు కదిలించబడవు. అదే నువ్వు మనుషుల మీద పెట్టేవాడివైతే నువ్వు కదిలించబడతావు. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాట మనతో చెప్తున్నాడంటే, ఆ మంట 7 ఇంతలు అయిందంటే ఎంత తీవ్రత ఉంటది. ఒక మంటకే భయపడి జనాలందరూ వచ్చి సాగిల పడుతుంటే 7 అంతలు తీవ్రమైనా కానీ ఆ ముగ్గురు వెనుకకు తీశారా? ఆ గొల్లియాతును చూసిన దావీదు ఏమన్నా వెనుకకు తీశాడా? అదే అభిషేకించబడిన సౌలు, యుద్ధము చేయాల్సిన ఇశ్రాయేలీలు వెనుకకు తీశారు. అదే తెగింపు, అదే రోషము సౌలు చేస్తే దేవుడు యుద్ధం చేసి సహాయం చేసేవాడు కదా. ఆనాడు అపోస్తులు వాళ్ళ ప్రాణాలు కూడా వదులుకొని
ఆ నామము కొరకు ఎన్ని నిందలైనా అవమానాలైనా మేము భరించుతాము అనుకుంటేనే కదా అంత మహత్కార్యాలు దేవుడు చేశాడు. భూమి కూడా తలకిందులైంది. ఈరోజు ఉన్న పాస్టర్లు ఉన్నారా? చెప్పండి. ఈరోజున్న సేవకులు ఉన్నారా? పోనీ నువ్వు ఉన్నావా? నీ విశ్వాసం అలా ఉందా? ఆ నామం కొరకు నా ప్రాణమైన ఇవ్వడానికి నువ్వు ముందు వరుసలోకి వస్తున్నావా? వెనుకున్నవాడి మాటలు చెప్పుకుంటే ఏం లాభం అండి? ఎప్పుడు చూస్తావు నువ్వు దేవుని కార్యం? ఆ రాజుకి అందరూ సాగిల పడ్డారు. వాళ్ళు ముగ్గురు దేవుని పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి దేవుడు అక్కడికి రాగలిగాడు. ఇశ్రాయేలీలు అందరూ యుద్ధం చేయాల్సిన వాళ్ళు వెనుకకు తీశారు. ఒక బాలుడైన దావీదు ముందుకొచ్చాడు కాబట్టి దేవుడు తనను మహిమపరుచుకున్నాడు. ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు? ఆ ఒక్కడిని నేనెందుకు కాకూడదు? నేనెందుకు దేవుని పక్షాన నిలబడకూడదు? నేనెందుకు అలా నా జీవితాన్ని నిర్ణయించుకోకూడదు? ఒక రోగం వచ్చి చనిపోతానో, ఒక యాక్సిడెంట్ అయి చనిపోతానో, లేదా పాపము చేసి చనిపోతే కన్నా దేవుని కొరకు చనిపోతే చాలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనుకున్నాడు కాబట్టే కదా, ఆ సమర్పణ పౌలులో ఉంది కాబట్టే కదా ఆ సేవ చేయగలిగాడు. ఆ నామం కొరకు మేము ఎన్ని అవమానాలైనా పడతాము, ఎన్ని దెబ్బలైనా తింటాము, ఎంతగైనా కొట్టించుకుంటాము, హింసించబడతాము అని అనుకోబట్టే కదా ఆనాడున్న పేతురు అపోస్తులు సేవ చేయగలిగారు. ఈరోజు ఉంది ఆ సేవకుల్లో. ఏం విశ్వాసులు మీరు? మీలో ఎక్కడుంది దేవుని భక్తి? ఒక 12 ఏళ్ల స్త్రీ తనను ముట్టింది ఎవరని దేవుడు చూశాడు. ఎందుకంటే ఆ విశ్వాసి ఎవరు? అంతగా నా వస్త్రాలు ముడితే బాగుపడతానని ఇంతగా నమ్మి నా యొద్దకు వచ్చింది ఎవరు అని శిష్యులను అడిగి ఆయన అంతా ఎందుకే చూస్తున్నాడు? దేవుడికి చాలా ఇష్టము విశ్వాసులు అంటే. శతాధిపతిని చూసినప్పుడు వెనకున్న ఇశ్రాయేలుని ఎందుకు చూడాలా దేవుడు? వాళ్ళల్లో కనబడలేదు ఆ విశ్వాసం, శతాధిపతిలో కనిపించి. ఈరోజు మనలో కూడా సేవకులు ఉండొచ్చు, సేవ చేయొచ్చు, కానీ వాళ్ళందరిని మించిన విశ్వాసము నీలో దేవుడు చూడగలుగుతున్నాడా? అంత విశ్వాసము గొప్పదిగా నీలో ఉంటుందా? వాళ్ళు నమ్మినారు, అలా దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచగలుగుతున్నావు? కొన్ని రకాలు ఎలా ఉంటాయి? తోమాలాగా ఉంటాయి. అంటే ఏదన్నా జరిగితేనే దేవుడు వాళ్ళలో ఉన్నట్టు, లేకపోతే వాళ్ళ దేవుడు లేడు, దెయ్యం ఉన్నట్టు అనుకుంటా. అంటే నువ్వు సూచక క్రియలను బట్టి, మహత్కార్యాలను బట్టి నమ్మే రకాలు వీళ్ళు. తోమ అలానే ఉన్నాడు కదా. నేను ఆయనని చూస్తే గాని, ఆయనను పొడిచిన దాంట్లో వేలు పెట్టి చూసి నేను పరీక్షించుకుంటే గాని ఆయన సజీవుడని, ఆయన మీకు కనబడినన్న మాట నేను నమ్మనన్నాడు. అంటే నీ జీవితంలో ఏదన్నా దేవుడు చేస్తేనే నువ్వు నమ్ముతావా? నమ్మకపోతే దేవుడు కాడా? చూడండి, ఎక్కడ నీ విశ్వాసం? అతను విడిచిపెట్టాడు దేవుణ్ణి. శిష్యులు తనతో పాటు ఉన్నవారు ఆయన మాకు కనబడిండు అన్నప్పుడు తోమా నమ్మలేదు. జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టాడు. అదే తోమా లాజరు చనిపోయినప్పుడు పక్కన లేడా? 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు, వాసన వస్తున్న శరీరంలో ఉన్న లాజరు దేవుడు మాట పలికితే లేచి తిరిగి రాలేదా? చూడండి, ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఈరోజు మన జీవితంలో ఏదన్నా చేస్తే నమ్మేది, అలా తోమాలాగా మనం ఉండకూడదు. అవిశ్వాసులముగా దేవుని ఎదుట ఉండకూడదు. సౌలులాగా, ఇశ్రాయేలీలాగా ఆ గొల్యాతును చూసి భయపడి వెనుకకు తీసేవారిగా మనం ఉండకూడదు. ఆ వెనుకున్న పరో సైన్యాన్ని బట్టి, ముందున్న సముద్రాన్ని బట్టి చూసి వెనుకకు తీసేవారిగా మనం ఉండకూడదు. దేని గురించి నాకు చింత లేదు, దిగులు లేదు, బాధ లేదు. ఎందుకు? తప్పించుటకు, రక్షించుటకు నా దేవుడు నమ్మదగిన వాడు, సమర్థుడైనప్పుడు నేనెందుకు భయపడాలా అని ఆ తెగింపుతో మనం ముందుకు పోవాలా. ఆ విశ్వాసం మూలంగా మనం జీవించాలా. వాళ్ళే దేవుణ్ణి చూపించగలరు ఈ లోకానికి. ఆనాడున్న భక్తులు చూపించారు, ఈనాడున్న భక్తులు మనం చూపించలేమా? ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు ఉండడు? వాళ్ళలో ఉన్న ఆ విశ్వాసము, వాళ్ళు దేవుని పట్ల కనబరిచిన ఆ భక్తి ఈరోజు నీ జీవితంలో నువ్వు కనబరచగలుగుతున్నావా?
వాళ్ళు లక్ష్యం ఉంచింది ఒకటే, దేవుణ్ణే. ఈరోజు లక్ష్యం ఉంచేది అనేకం, మనిషి ఆధారపడేది అనేకమైన వాటి మీద. అందుకు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము, చెప్పే నాలో వింటున్న మీలో మనలో ఎవరిలోనైనా ఉందేమో చూసుకోండి. ఈరోజు నా పరిస్థితులను బట్టి నేను వెనుకకు తీస్తున్నానా, లేదా నా పరిస్థితులను బట్టి నా నోటితో నేనేమన్నా పాపం చేస్తున్నానా, దేవుడు దూషిస్తున్నానా? కాబట్టి ఇంకొక వాక్యము చూడండి లూకాసు వార్త, దానికి ముందు మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనము. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును? ఈ మాట ఆనాడు శిష్యులను బట్టే చెప్పలా దేవుడు, ఆనాడున్న ఇశ్రాయేలుని బట్టి కూడా దేవుడు అని ఉంటాడు. అందుకు ఈ ప్రజలు ఎందుకు నన్ను అలక్ష్యం చేస్తున్నారు, నేను చేసినవి చూసి కూడా ఎందుకు నా యందు నమ్మకం లేని వారిగా ఉంటున్నారు, నా ఎందుకు వీళ్ళు విశ్వాసం ఉంచలేకపోతున్నారు? ఆ నెఫిలీలను చూసి రాత్రంతా ఏడ్చి మరలా మనం ఐగుప్తులోకి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను. ఒకరిని నియమించుకొని మరలా తిరిగి ఐగుప్తులకు వెళదాం అంటున్నారు. దేవుడికి బాధ ఉండదా? దేవుడికి బాధ ఉండదా? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన సెన్సిటివ్ కదా. యేసుప్రభు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు? మనం కన్నీళ్లు విడిస్తే చూడలేక ఆయన కన్నీళ్లు విడిచాడు. అదే యేసుప్రభు అన్యాయాన్ని చూడలేక ఏం చేశాడు? ఆ దేవాలయం దగ్గర మొత్తాన్ని తోసివేశాడు. అంటే ఆయన మనలాంటి స్వభావం గలవాడు కదా, ఆయన పోలిక, ఆయన స్వరూపం. అంటే ఆయన అన్యాయాన్ని చూసి సహించలేకపోయాడు. అందుకు తాడు పెట్టి అందరినీ తరిమేశాడు. అదే దేవుడు లాజరు చనిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు చూసి కన్నీళ్లు విడిచాడు. అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళని చూస్తే ఆయన దుఃఖపడ్డాడు. కాబట్టి దేవుడికి బాధ ఉండదా? వీళ్ళకి ఎన్ని సూచక క్రియలు! ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ వెనకొస్తున్న ఫరో సైన్యాన్ని ఆ నీళ్ళల్లో నేను చేసినప్పుడు ఈ నెఫిలీల్ని నేను చేయలేనా? సముద్రాన్ని 2 పాయలు చేసిన వాడిని నేను నెఫిలీల్ని చేయలేనా? దావీదులాగా దేవుడు మా పక్షాన ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు, ఇక మాకు భయం ఏంది అని ముందుకు పోవలసిన వాళ్ళు చేతగాని వాళ్ళలాగా ఏడుస్తూ కూర్చున్నారు. ఈరోజు నీ జీవితంలో చేతగాని వాళ్ళలాగా ఏడుస్తున్నావా? చేతగాని దానిలాగా ఏడుస్తున్నావా? నువ్వు చేతగాని వేడవుతావు. ఎందుకు? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని దానివి, చేతగాని వాడివి. నువ్వు ఏడ్చేదానిలాగా ఉండకూడదు. లేచి నిలబడి దానితో ఎదుర్కొని పోరాడే వ్యక్తిలాగా ఉంటేనే నువ్వు విశ్వాసివి. లేకపోతే నువ్వు ఒక పిరికివాడివి, పిరికిదానివి. నువ్వు అవిశ్వాసివి, నువ్వు ఒక అపనమ్మకం గల్ల దానివి. ఏడ్చే రకాలందరూ వీళ్ళే. నీ శ్రమను బట్టి, నీ కష్టాన్ని బట్టి, బాధను బట్టి నువ్వెందుకు కృంగిపోవాలా? ఎందుకు నీలో నువ్వు అధైర్యపడాలా? ఎందుకు నీ మాటలను బట్టి నువ్వు తొందరపడి దేవుని ఎదుట పాపం చేయాలా? నీ శ్రమను బట్టి నువ్వు పోరాడడం నేర్చుకోవాలా. మనం శోధనలను ఎదుర్కొని ఆ శోధనను సహించడం నువ్వు నేర్చుకోవాలా. జయించకపోతే మనం వ్యర్థమే, మన విశ్వాసం వ్యర్థమే, దేవుని దగ్గరికి రావడం వ్యర్థమే. జయించాలా? జయించువాడే నాతో పాటు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుంటాడు అన్నాడు దేవుడు. నేను జయించాను కాబట్టి మీరు జయించాలన్నాడు. అవును, మన దేవుడు రాజులకు రాజు అన్నప్పుడు నువ్వు రాజువు కదా, నువ్వు పోయి యుద్ధం చేయాలా? మనం యుద్ధం చేసేవాళ్ళం కదా. కాబట్టి దేవుడు ఎందుకు చెబుతున్నాడు? ఈ మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అంటే, ఇప్పుడు మనం ఉంటుంది ఆయన రాకడ దినముల్లో. ఇది విశ్వాసం లేని తరము. పైకి భక్తిలాగా కనిపిస్తారు కానీ ఎవరి లోపల శక్తి లేని తరం ఇది. చూడడానికి చెప్పుకుంటారు మేము భక్తులము, విశ్వాసులమని. లోపల నిజమైన భక్తి, విశ్వాసం ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించే శక్తి. వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి గొల్లియాతుని చిన్న చిన్న రాళ్లతో కొట్టి చంపగలిగాడు.
దానికి పెద్ద యుద్ధోపకరణాలు ఏం ధరించుకోలేదు దావీదు. ఆ మండుతున్న అగ్నిగుండెని చూసి వల్లే మాత్రం కూడా భయపడలేదు. దావీదు తన జీవితంలో వచ్చిన ఆ అరికాలు మొదలుకొని నడినెత్తుగల ఆ బాధగల కురుపులతో బాధింపబడుతూ అంత అత్యధికముగా బాధ అనుభవించినా గాని మేలే కాదు కీడు కూడా అనుభవించడము తగదా అంటున్నాడు. అంటే ఆ కీడులో కూడా దావీదు ఆయన యోబు వెనుకకు తీయలేదు. బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, పశువులను పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు. ఏ దేవుడైతే తన చేతి పనిను అత్యధికంగా దీవించి ఆశీర్వదించాడో అవన్నీ కోల్పోయినా గాని దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ అంటున్నాడు. అపవాది సిగ్గుపడ్డాడు. అపవాది సిగ్గుపడాలా నీ విశ్వాసాన్ని బట్టి, అపవాది భయపడాలా నిన్ను బట్టి. నువ్వు అంత బలవంతుడుగా బలవంతురాలుగా మారాలి, నీ విశ్వాసము నిన్ను అలా నిలబెట్టాలి. అంతే తప్ప నీ భక్తి నీ విశ్వాసము నిన్ను బలహీనురాలుగా చేస్తే ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి? రాబాక అంటున్నాడు యేసుప్రభు. ఎందుకు వచ్చి నా గురించి నువ్వు చెబుతున్నావు? నీలో పిరికితనం పెట్టుకొని, నీలో నువ్వు భయపడుతూ పిరికితనంతో ఉంటూ అనుమానాలతో ఉంటూ నా మీద అభ్యంతర పడుతూ నా మీద సనుగుతూ ఎందుకు వస్తున్నావు? నాకు అవసరం లేదు నీలాంటి వాళ్ళు. నాకు దావీదు లాంటి వాడు కావాలా, శద్రకు మెషకు అబేద్నెగో లాంటి వాళ్ళు కావాలా, యోబు లాంటి వాళ్ళు కావాలా. పిరికి వాళ్ళు నాకు అవసరం లేదు. కాబట్టే పిరికి వాళ్ళు పరలోకానికి పోవట్లేదు, అవిశ్వాసులు పరలోకానికి పోవట్లేదు. ఎందుకు నువ్వు చేతగాని వాళ్ళలాగా కూర్చుంటావు? చూడండి, యోబు అపవాదిని సిగ్గుపరిచాడు. ఆ అపవాది సంబంధి గొల్యాతి సిగ్గుపడ్డాడు, రాజు సిగ్గుపడ్డాడు, నెబుకద్నెజరు. ఎందుకు? రాజాజ్ఞను కూడా వాళ్ళు మార్చగలిగారు వాళ్ళ విశ్వాసం ముందు. రోజు నువ్వు దేవుని ఎదుట విశ్వాసం మూలంగా జీవించాల. మనం దేవుడి చిత్తం లేనిది, దేవుడు ఆజ్ఞ లేనిది ఏమి జరగనప్పుడు అది ఆయన చిత్తంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ శ్రమలో కూడా నువ్వు ఆనందించడం నేర్చుకోవాలా. మనుషులు అంటారా? అంటారు. అదే మనుషులు రేపు 1 సంవత్సరం తర్వాత నీ స్థితి మారని సిగ్గుతో తలదించుకుంటారు. ఈ లోకుల మాటల గురించి, లేదా పనికి మాలిన వాళ్ళ మాటల గురించి, చేతగాని వాళ్ళ మాటల గురించి, మనల్ని పిరికి వాళ్ళగా బలహీన పరిచే వాళ్ళ మాటలు పట్టుకుంటే దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకోలేవు, దేవుని పక్షాన నువ్వు నిలబడలేవు. లోకంలో ఉన్న వాళ్ళని మనం చూడడానికి కాదు మనం దేవుని వద్దకు వస్తుంది, మనం నమ్మిన దేవుణ్ణి చూడడానికి. అందుకు సులువుగా చిక్కలబెట్టు పాపాన్ని విడిచిపెట్టి ఎందుకు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసుప్రభు అని చెప్తున్నాడు. జయించింది ఆయన ఒక్కడే. ఆయనను చూసి దావీదు జయించాడు. కాబట్టి ఈ సున్నతి పొందలేని వాడు, నా దేవుణ్ణి తిరస్కరించుటకు వీడు ఏ పాటివాడు? నా పక్షమున నాతో ఉన్నవాడు నా దేవుడైన యెహోవా, యుద్ధము యెహోవాదే, ఆ నామాన్ని బట్టి పోయి యుద్ధం చేశాడు. నువ్వు చూడాల్సింది యేసు ప్రభుని తప్ప నువ్వు చూడాల్సింది నీ పరిస్థితులను కాదు. నువ్వు చూడాల్సింది మనుషుల మాటలు కాదు. లక్ష్య పెట్టకు. నీ గురి దేవుడి మీద ఉండదు. వాళ్ళ మాటలు ఏదో ఒక రోజు నిన్ను కదిలిస్తాయి, పడిపోతావు. జాగ్రత్త పడమంటున్నాడు. పనికిరాని వాళ్ళ మాటలు, ఈ లోకంలో పనికిరాని మాటలు, అవిశ్వాసుల మాటలు, భక్తిహీనుల మాటలు, చేతగాని వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకోవాల్సింది, దృష్టి పెట్టాల్సింది, ఆధారపడాల్సింది ఈ జీవ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని. అబ్రహాము బలహీనుడు కాల, విశ్వాసంలో బలవంతుడయ్యాడు. ఈరోజు నువ్వు బలవంతుడుగా బలవంతురాలుగా మారాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రభువా, నాలో ఏమన్నా ఆ దుష్ట హృదయం ఉందేమో, నా జీవితంలో నా శ్రమను బట్టి, నా బాధలను బట్టి ఈరోజు నేను వెనుకకు తీసేవాడిగా ఉన్నానేమో, నాలో పిరికితనం ఉందేమో. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు ఆ దయ్యాన్ని. అడుగుతున్నారు శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. సౌలు ఎందుకు, ఫిలిష్తీయులు ఎందుకు గొల్యాతును ఓడించలేకపోయారు? విశ్వాసం లేని దాన్ని బట్టే కదా. అంటే ఆ దయ్యాన్ని బట్టి శిష్యుల్లో భయం ఉంది. నువ్వు భయపడుతూ చేయబెడితే దయ్యం పోదు.
ఈరోజు చాలా మంది చేసేవాళ్ళే కానీ మనుషుల్లో లోపల భయాలు. ఏం భక్తి అండి అది? నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. నులివెచ్చగా ఎందుకు ఉంటావు? లోపల పిరిగితనాన్ని పెట్టుకుంటూ, లోపల భయాన్ని పెట్టుకుంటూ, లోపల అనుమానాన్ని పెట్టుకుంటూ ఎందుకు ప్రార్థనలు చేయాలా? ఎందుకు చేతులు పెట్టాలా? ఎందుకు సేవ చేయాలి? దేవుని మీద నీకు నమ్మకమే లేనప్పుడు. ఈరోజు చాలా మంది భయపడే వాళ్ళు ఉన్నారు. అరే, నా దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు, నా నామమున మీరు ఏది అడిగినా నేను చేస్తానన్న ఆ వాగ్దానాన్ని బట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని ఆయన ఇచ్చిన వాగ్దానము నమ్మదగినది అని బట్టి దాన్ని ఉచ్చరించి దాన్ని నమ్మి నువ్వు చేతులు పెడితే ఏమవుతుంది నీకు? అంటే దేవుని కంటే గొల్లియాతు బలవంతుడా? 7 అంతల మంట దేవుని కంటే బలమైందా? చూడండి, ఏది బలమైన వాడు? ఎవరు బలవంతుడు? నీ దేవుడైన యెహోవాయే. ఆయననే బలవంతుడు. అదే గాలి తుఫాన్ని లేచి నిలబడి ఒక్క మాట గద్దిస్తే సైలెంట్ అయిపోయి కూర్చున్నాయి, వణికిపోయినవే ఆయన మాటకి. ఆయన మాట వింటే ఎండిన ఎముకలకు జీవం వచ్చేది. ఆయన మాటలు వింటే నీళ్ళలో నుండి ఆకాశాలు, నక్షత్రాలు, ఈ పక్షులు వచ్చినాయి. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడే. కాబట్టి మనం భయపడే వారిగా, మన హృదయాలను కలవరపరుచుకునే వారిగా, సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి శిష్యులు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం అయ్యా అంటున్నారు. యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. అవును, సౌలు విశ్వాసం ఎక్కడ? ఇశ్రాయేలీయుల విశ్వాసం ఎక్కడ? ఈరోజు నీ విశ్వాసం ఎక్కడ? విశ్వాసముతో జీవించు. అవిశ్వాసిగా నువ్వు ఉండొద్దు. అపనమ్మకస్తురాలుగా నువ్వు నా దగ్గరికి రావద్దు. నీలో భయాన్ని పెట్టుకుంటూ, నీలో పిరికితనాన్ని పెట్టుకుంటూ, నీవు నన్ను అనుమానిస్తూ నా సేవ చేయొద్దు. నువ్వు చేసినా నేను ఇష్టపడను. నాకు విశ్వాసులు కావాలా, భక్తులు కావాలా. నా మూలంగా జీవించేవాడు ఒక్కడైనా సరే వాడిని 10,000 మంది, 1,00,000 మందిగా నేను చేసుకోగలను. వాడి ద్వారా నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోగలను. నా ప్రభావాన్ని, నా కార్యాన్ని నేను చూపించుకోగలను. నాకు పిరికి వాళ్ళు అవసరం లేదు, నాకు భయపడే వాళ్ళు అవసరం లేదు అంటున్నాడు యేసుప్రభు. ఈరోజు నువ్వు పిరికివాడిగా జీవిస్తావా? భయంతో జీవిస్తావా? అవిశ్వాసంతో ఉంటావా? లేదా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ఆ పౌరుషముతో, ఆ రోసముతో దేవుని పక్షాన్ని నిలబడతావా? నీ సమస్యలను బట్టి నువ్వు ముందుకు కొనసాగుతావా? లేదా ఇశ్రాయేలులాగా వెనుకకు తీసి నువ్వు జీవిస్తావా? తీర్మానం నీదే, సిద్ధపాటు నీదే. నీ తీర్మానాన్ని బట్టి, సిద్ధపాటును బట్టి మన దేవుడైన యెహోవా ఆమోదించేవాడు. తీర్మానం నీలో ఉండాల. దావీదు తీర్మానించుకున్నాడు, ఎలుగుబంటి నుంచి, సింహముల నుండి కాపాడిన దేవుడు, వాటి వల్ల ఈ ఫిలిస్తీయుడు ఒకడు అనుకున్నాడు. తీర్మానం అది. నిలబడ్డాడు. దేవుడు సహాయం చేయలేదా? ఆ నామం కొరకు ఎన్ని నిందలైనా, అవమానాలైనా మేము పడతాం అనుకున్నాడు. దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదా? తీర్మానం లేకుండా, సిద్ధపాటు లేకుండా, నీలో ఎక్కడ కూడా దేవుని పట్ల నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు పిరికిదాని వాళ్ళలాగా ఉంటూ, పిరికి వాళ్ళలాగా జీవిస్తూ నేనేం చేయగలను అంటున్నాడు దేవుడు. కాబట్టి లాస్ట్ వాక్యము దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యము కన్క్లూజన్ వాక్యము చూడండి. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 27. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అవిశ్వాసులుగా మనం ఉండకూడదు, విశ్వాసులుగానే ఉండాలా. ఆ విశ్వాసము ఈ లోకాన్ని జయించేదిలాగా ఉండాలి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేదిలాగా ఉండాలి. నీ విశ్వాసము ఆ మండుతున్న అగ్నిగుండముల నుండి వాళ్ళ ముగ్గురిని ఎట్లా రక్షించిందో, ఆ గొల్లియాతు నుండి దావీదుని ఎట్లా రక్షించిందో, ఆ సింహముల బోనుల నుండి దానియేలుని ఎట్లా రక్షించిందో, ఈరోజు నీ విశ్వాసము నిన్ను రక్షించేదిగా ఉండాల. నీ విశ్వాసము ఆయన నామం పేరిట ఆయన కంటే గొప్ప కార్యాలు చేసేదిగా ఉండాలా. దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు శిష్యులు. ఈరోజు అన్ని దేవునికి లోబడతాయి, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, నాకు ఏది అసాధ్యమైనది ఉండదని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు నేనెందుకు వెనకేయాల?
వాడు చేతబడి చేస్తే వాడు నాకేంది, ఈ ఆకాశ మండలంలో నుండి వస్తే నాకేంది, ఎక్కడి నుండి వస్తే నాకేంది భయం చెప్పండి. నేను ప్రొటెక్ట్ చేసిన వాడికి మాస్క్ ఎందుకు పెట్టుకుంటావు? కరోనా లోపలికి ముక్కులోకి పోకూడదని కదా. అట్లా తల నుండి కింద వరకు నువ్వు ప్యాక్ చేయబడితే నువ్వెందుకు పిరికోడివి? నిన్నెందుకు వచ్చి పడతాయి? నువ్వు ప్యాక్ చేయట్లేదు కాబట్టి నిన్ను అటాక్ చేస్తున్నాయి కదా. చూడండి, నిన్నెందుకు ముడతాయి? యేసు ప్రభుని ఎక్కడన్నా దెయ్యం వచ్చి ముట్టినట్టు చూసినామా? యేసు ప్రభుని ఎక్కడన్నా ఆ శోధనకి వచ్చి శోధించడం చూసినాం, కానీ ఎక్కడన్నా యేసు ప్రభుని చేసిన చూసినామా? యేసు ప్రభు పోరాడలేదా ఆకాశ మండలంలో ఉన్న వాటితోటి? పోని పౌలు ఎక్కడన్నా అవి ఆయనను చేసినట్టు మనం చూసినామా? దేవుణ్ణి ధరించుకున్న వాడికి భయం ఏంది? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నప్పుడు నీకు భయం ఏంది? అవి దెయ్యాలైతే ఏంది, దురాత్మలైతే ఏంది, మంత్రాలైతే ఏంది, ఏ అయితే ఏంది, నువ్వు మరణకరమైనది తాగినా కూడా నీకు హాని చేయదు అన్నప్పుడు అంటే నీలో ఉన్నవాడు పిరికివాడా? అందుకు నువ్వు పిరికివాడిలాగా బతుకుతున్నావా? అందుకు దయ్యాలను చూసి భయపడుతున్నావా? దురాత్మలను చూసి నువ్వు భయపడుతున్నావా? వాడితో పోరాడాల్సిన వాడివి నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నప్పుడు గొలియాతు ఎలా ఉన్నాడు చదివినాం కదా, ఆయన పరిస్థితి ఎట్టుందో. ఆ రూపాన్ని చూసి భయపడ్డారు. ఈరోజు ఆ రూపం ఎలాంటిదైతే ఎందుకు, నీకెందుకు భయం? నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతులకు అప్పగిస్తున్నాడు, నువ్వు వెళ్లాల్సిందే, నా చేతిలో ఓడాల్సిందే అన్నప్పుడు ఎందుకు వెనకేస్తున్నావు? ఈరోజు నీ జీవితాన్ని పరిశీలించుకో, పరీక్షించుకోమంటున్నాడు యేసుప్రభు. విశ్వాసం లేకుండా నువ్వు పిరికోడిలాగా పిరికిదానిలాగా ఉంటే నేను నమ్ముకున్నా కానీ నేనేం చేయలేను, నిన్ను నేను రక్షించలేను. ఎందుకంటే నువ్వు పరలోకానికి పోవు. నువ్వు రాసి పెట్టుకోవాలా ఇది. నాలో పిరికితనం ఉంటే నేను పోను పరలోకానికి. నాలో అవిశ్వాసం ఉంటే నేను అవిశ్వాసరాలుగా జీవిస్తే నేను పోను పరలోకానికి. నేను పరలోకానికి పోనప్పుడు నేను ఎవరిని? నిరాదాయుణ్ణే. నేను విశ్వాసముతో ఉంటాను, విశ్వాసముతో జీవిస్తాను, విశ్వాసముతోనే అన్నిటినీ జయిస్తాను. ఈ పట్టుదల మనకు ఉండాలా. అలా దేవుని మూలంగా జీవించాలా. అన్నిటినీ ఎదుర్కొని జయించిన వాడిగా ఒకానొక దినం దేవుడి ఎదుట నిలబడేవారిగా మనం అందరం ఉండులాగిన దేవుడు మనల్ని అందరినీ ఆయన జ్ఞాపకం ఉంచుకొని ఆ రీతిగా తన కృప, తన ఆత్మ మనకి దయచేయునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మాకు చాలిన దేవుడా, నీకు స్తోత్రములు, వందనాలు. అవునయ్యా, నా యందు విశ్వాసం ఉంచువాడు నాయన గొప్ప కార్యములు చేయను అన్నావు తండ్రి. అవును ప్రభువా నాయన. తండ్రి, నువ్వు బలవంతుడవు నాయన. అయ్యా తండ్రి, మేము కూడా బలవంతులమే కాబట్టి సర్వము సమస్తము నీకు లోబడుతున్నా అయ్యా. అవి మాకు కూడా లోబడతాయి ఎప్పుడైతే మాలో ఉన్న భయాన్ని బట్టి, కలవరాన్ని బట్టి వాటికి మేము లోబడుతున్నాము. అందుకు ఈరోజు చేతగాని వారం అయిపోయినాం. కాబట్టి ప్రభువా తండ్రి, ఒక శద్రకు, మెషకు, అబేద్నో ఎలా అయితే విశ్వాసం మూలంగా జయించారు, ఒక యోబు ఎలా అయితే జయించాడు, ఒక అబ్రహాము ఎలా అయితే ఉన్నాడు, అదే అభిషేకించబడి అభిషేకం ఉండి కూడా సౌలు లాంటి వాడు ఉన్నాడు ప్రభువా తండ్రి. అలాగే నా ప్రభువా ఇశ్రాయేలీలు ఉన్నారు ప్రభువా. బైబిల్లో ఎంతో మంది ఉన్నారు ప్రభువా. తోమా కూడా అవిశ్వాసం కనబరిచాడు. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసిగా ఉండమన్నా అదే తోమ మరలా వెనుకకు తీసుకోలేదు ప్రభువా. అలాగే పేతురు కూడా ముమ్మార్లు నిన్ను ఎరగనన్న పేతురు, అదే పేతురు అనేకులు ఎదుట నీ గురించి సాక్షిగా నిలబడగలిగినాడు ప్రభు. అవునయ్యా, నీ ఆత్మ మాలో ఉన్నప్పుడు, నీ ఆత్మతో మేము నింపబడినప్పుడు, మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని అనుకున్నప్పుడు వాడు గొలియాత్ అయినా ఓడిపోవాల్సిందే, రాజైనా సరే సిగ్గుపడాల్సిందే. అవి ఆకాశంలో ఉన్న దెయ్యాలైనా దురాత్మలైనా అవి ఏవైనా సరే సాతాను నుండి మా కాళ్ళ కింద నువ్వు శీఘ్రముగా చితక తొక్కుతావన్నా వాడే మా కాళ్ళ కింద ఉన్నప్పుడు వాడి సమూహము నాయన మాకు వెంట్రుకతో సమానము. కాబట్టి తండ్రి, మేము వాటి మీద లక్ష్యం కాదు ఉంచాల్సింది ప్రభువా. నువ్వు ఇచ్చిన ఆ యొక్క ఆత్మల పట్ల భారం, ఆ యొక్క సువార్త మేము ప్రకటించాలా, నశించిపోతున్న ఆత్మలను మేము రక్షించాలా, అపవాది చెరల్లో బందీలుగా ఉన్న వారిని, ఆ బందీలుగా ఉన్న వాళ్ళని ఆ బంధకాల నుండి విడిపించాలా.
కట్లతో నాయన ఉన్న వారిని ఆ కట్లు విప్పేవారిగా ఉండాలి. చెరలో ఉన్న వారిని, అపవాది చేత పీడించబడిన వారందరినీ మేము విడుదల కలిగించే వారిగా ఉండాలా. అలా వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడి వాటి తండ్రి వారి యొక్క స్వాధీనంలో ఉన్న వారందరినీ మేము స్వాధీనపరుచుకునే ఆ ఫెయిత్ ఉండాలా ప్రభువ. నాయన ఈ లోకానికి నిన్ను మేము చూపించాలా ప్రభువ. నీ దైవత్వాన్ని, నీ ప్రేమను, సిలువలో నువ్వు చూపించిన ప్రేమను మేము చూపించాలా ప్రభువ. ఐక్య విచారాల చేత మా జీవితంలో మేము ఉండకుండా, మా పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి దిగులు పడుతూ, కృంగిపడుతూ మేము ఉండిపోకుండా తండ్రి, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఆయన మేము చనిపోయే అంత లోపు సంపాదించుకునేటానికి ప్రయాసపడాలి. ఈ కంబలి చెట్టు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళమంటే వెళ్తుంది అన్నావు ప్రభు. అంటే మా మాట అన్ని వింటాయని దాని అర్థం. కానీ మేమే మీ మాట వినలేని స్థితిలో నిస్సహాయులుగా ఉన్నందుకు మమ్మల్ని అందరినీ క్షమించి కనికరించమని, వింటున్న వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళ అవసరాలు అక్కరతలు అన్ని తీర్చి మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు వాళ్ళకు సమృద్ధిగా దయచేసి వాళ్ళ జీవితంలో మీరే నూతనమైన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి వాళ్ళ జీవితంలో బహుగా ఫలించే జీవితము దయచేయమని, అలాగే నా జీవితంలో కూడా దయచేయమని తండ్రి. మీకే మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నాయన నీకు ప్రార్థించి ప్రభువ నిన్ను అడిగి మనవి చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థాంక్స్. బ్లెస్సింగ్ ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప మన అందరికీ, ఈ ప్రేయర్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ, ఎవరైతే ప్రేయర్ లో రాలేని వారు ఉన్నారో వాళ్ళందరికీ, అలాగే నానా విధములైన రోగముల చేత, వ్యాధుల చేత, అపవాది చేత పీడింపబడుతున్న వాళ్ళందరికీ, సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.